ఎక్కడ పడుకోవాలి అని అడిగితే వెళ్ళి బయట పడుకోవాలి. లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అవర్ తెలుగు ఫ్యామిలీస్ అండ్ దేర్ అబ్సెషన్ విత్ చుట్టాలు ఇస్, మా అమ్మకి మా నాన్నకి ఇంట్లో చుట్టాలు ఉంటే చాలా ఇష్టం. ఐ డోంట్ నో వై. ఈవెన్ అమ్మ నేను ఎక్కడ పడుకోవాలి అని అడిగితే వెళ్ళి బయట పడుకోవాలి అంతలాగా. నాకు తెలియదు ఎందుకో. వాళ్ళ ఇంట్లో ఉంటే ఒక సందడి. ఈవెన్ నేను మా అమ్మని బయటికి తీసుకెళ్తుంటే తను నాకు చెప్పింది, మా డాడీ సైడ్ అంట మా నాన్న వాళ్ళ అక్క కూతురు ఇంటికి వచ్చేదట. సో ఎప్పుడన్నా ఎగ్జామ్స్ అయిపోయి అలా ఇంటికి వచ్చేది, లేదంటే సమ్మర్ వెకేషన్ ఉంటుంది కదా, సో ఆ టైంలో ఇంటికి వచ్చేదంట. సో వీళ్ళందరూ తన్ని ఉండు అని చెప్పి ఫోర్స్ చేసేవారంట. అట్ లాస్ట్ 10 days తర్వాత 11 days తర్వాత తను వెళ్ళిపోతాను అగైన్ గొడవ చేసేదంట. బిఫోర్ హాలిడేస్ కానీ ఇంకా ఉండగా. సో వీళ్ళు ఏం చేసేవారంట, బస్ స్టాప్ దాకా తను డ్రాప్ చేస్తా అని తీసుకెళ్ళి అప్పుడు బస్ ఎక్కించిన తర్వాత తన బ్యాగ్ తెచ్చేయడం కానీ తన పర్స్ తెచ్చేయడం కానీ చేసేవారంట. సో ఇది నాకు నిన్న మా అమ్మ షేర్ చేస్తుంటే ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఇలా ఇంకా చాలామంది ఉన్నారు. నేను చెప్పేది ఈ గొడవలు దెబ్బలాడుకునే రిలేటివ్స్ గురించి కాదు, ఇది ఒక సైడ్ అనమాట. సో అది చాలా బాగుంటుంది ఇల్లంతా చుట్టాలంటూ కలగలాడితే. సో ఐ వాంట్ టు షేర్ విత్ మీ దగ్గర కూడా మీ ఫ్యామిలీలో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా మెన్షన్ చేయండి. బై బై.